వల్లాభనేని వంశీమోహన్‌కు టైం బాగోలేదు. ఎందుకంటే ఆయన మరోసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో మరోసారి అరెస్టు తప్పేలా లేదు. 2024 ఎన్నికల సమయంలో తనపై దాడికి ప్రయత్నించారని, హత్య చేసేందుకు ప్రయత్నించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన కోసం విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్లో గాలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మొన్ననే ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఎంతలోనే మరో కేసు మెడకు చుట్టుకోవడంపై రకరకాల చర్చ నడుస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల అరెస్టు పర్వం ప్రారంభమైంది. చాలామంది నేతలు అరెస్టు కూడా జరిగింది. అయితే వల్లభనేని వంశీమోహన్ విషయంలో మాత్రం కాస్త ఆలస్యమైంది. అయితే ఇంతలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. అది కూడా వల్లభనేని వంశీమోహన్ కావాల్సి చేసుకున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఈ దాడి విషయంలో తన అరెస్టు ఉంటుందన్న అనుమానంతో అప్పట్లో ఫిర్యాదుదారుడిగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ను బెదిరించారు వంశీ. దీంతో కూటమికి ఆయన ఎదురెళ్లినట్లు అయింది. అందుకే ఆయనపై పట్టు బిగించింది కూటమి ప్రభుత్వం. ఆ బెదిరింపు కేసును సాకుగా చూపి అరెస్టు చేసింది. వరుసగా వల్లభనేని వంశీమోహన్పై కేసులు నమోదవుతూ వచ్చాయి. దాదాపు 145 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఎలాగోలా బయటికి వచ్చారు వల్లభనేని వంశీమోహన్. అయితే ఇప్పుడు మరోసారి వల్లభనేని వంశీమోహన్ మరో కేసులో అరెస్టు కాబోతుండటం నిజంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆయన చంద్రబాబు సతీమణిని దారుణంగా అవమానించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. అప్పట్లో ఆయన వాక్యాలు చూస్తే రాజకీయాలతో సంబంధం లేని వారికి ఇబ్బందికరంగా ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సైతం ఇది ఎంతమాత్రం నచ్చేది కాదు. అయితే ఓ 150 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉండి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ విషయంలో మరోసారి అరెస్టు ప్రయోగం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనే చర్చ. ఎందుకంటే చచ్చిన పామును మళ్లీ మళ్లీ చంపాలని అనుకోరు. కానీ వంశీ విషయంలో అలా చేస్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక హెచ్చరిక అన్నట్టు ఉంది. మొన్న ఆ మధ్యన ఏదోలో జైలుకు వెళ్తాము, మళ్ళీ వచ్చేస్తాం, ఏంటి ఉరి తీసేస్తారా అన్న మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వినిపించేవి. జైలు అంటే వారికి చాలా ఈజీగా అనిపించేది. పైగా ఇటీవల పుష్ప డైలాగు వినిపిస్తూనే ఉన్నారు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వీరికి యోగి ఆదిత్యనాథ్ లాంటి వారి ట్రీట్మెంట్ అవసరమని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పవన్ ప్రకటన తర్వాత ఇటువంటి కేసులన్నీ మళ్ళీ తెరపైకి వస్తుండటం విశేషం. అయితే వంశీమోహన్ విషయంలో ఏదో జరుగుతుందన్న అనుమానం వెంటాడుతుంది. అయితే వంశీని మరోసారి అరెస్ట్ చేసి వైసీపీ నేతలకు చక్కటి సంకేతాలు పంపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.